నిన్న వైఎస్ రాజారెడ్డి గారి 100వ జయంతి. దాని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వేడుకలు కూడా జరపడం కూడా జరిగింది. సాదాసీదాగా సింప్లిసిటీగా ఉండి సింపుల్గా చెప్పించుకున్నాడు. దాని మీద కూడా ఏపీ రాధాకృష్ణ తన వేలో తన అక్కస్ను కూడా వెలకెక్కాడు. దాన్ని పక్కన పెడితే మన యలమండల సాంబ వాడి టీవీ5లో రౌడీ షెట్టర్ రాజారెడ్డి జయంతా సిగ్గుసేటు జగన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మన యలమండల సాంబ టీవీ5 నిన్న 29వ తేదీ 5వ నెల 2025లో యలమండల సాంబ మాట్లాడే మాటలు. అయ్యా యలమండల సాంబ, రౌడీ షెట్టర్ రాజారెడ్డి జయంతా సిగ్గుసేటు జగన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా, రౌడీ షెట్టర్ రాజారెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా, ఒకసారి మనం నిజాలు కూడా తెలుసుకుందామా? మీ ఎల్లో మీడియాలు ఇవన్నీ కూడా మాట్లాడాలా? సిగ్గులేని జన్మలు ఎత్తితే సరిపో. జర్నలిజం అని చెప్పేసి ఒక ముసుగేసుకొని పనికి మాలి మాటలు మాట్లాడితే సమాజానికి సిగ్గుసేటు. సరే పోనీలే, కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. వైఎస్ రాజారెడ్డి గారి హయాంలో అప్పట్లో గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. అది నీకు తెలుసో తెలీదో తెలుసుకో. బాగానే ఉండేవి అప్పట్లో ఫ్యాక్షన్ గొడవలు. తర్వాత పాయింట్ నెంబర్ 1, యలమండల సాంబ, మీ పరిటాల రవి మీద ఫ్యాక్షన్ లేవా? ఫ్యాక్షన్ గొడవలు లేవా? ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదా? మరి ఆయన మీద ప్రతి ఏడాది ఉత్సవాలు కూడా చేస్తున్నారు కదా, ఏం పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? నెంబర్ 2, కోడెల శివప్రసాద్ గారు. కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తూ 4 చనిపోలేదా? ఇప్పుడు ఆయన పల్నాడు పులి అని చెప్పేసి మీరు ఉత్సవాలు చేయడం లేదా? పల్నాడు పులి అని చెప్పేసి పెద్దగా మాట్లాడుకుంటారు కదా. పాయింట్ నెంబర్ 3, ఎన్టీ రామారావు గారిని దించి సీఎం అయినాక ఇండియా టుడే విలేకరి అమర్నాథ్ కే మీనన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా. ఆ క్లిప్స్ అన్నీ కూడా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి కదా. మరి ఇప్పుడు ఆయన యుగ పురుషుడు, శక పురుషుడు అని చెప్పేసి ఆయన పుట్టినరోజును మీరు ఉత్సవాలు చేయడం లేదా? మహానాడులు చేయడం లేదా? ఆయన పుట్టినరోజుకే కదా మీరు మహానాడు అనేసి తర్వాత ఉత్సవాలు అనేసి ఏవేవో చేసుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 4, ఒకరి మీద 12 కేసులు ఉంటే కానీ నేను పదవి ఇవ్వను అనేసి నారా లోకేష్ నాయుడు గారు అనలేదా? అవి క్రిమినల్ కేసులు కావా? వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళకే పదవులు కూడా ఇస్తున్నాడు కదా. క్రిమినల్ కేసులో తెలుగుదేశం పార్టీదే అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 45% ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు. అదేవిధంగా 86% తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు. 134 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో 115 మంది మీద క్రిమినల్ కేసులు బీభత్సంగా ఉన్నాయి. ఈ 115 మందిలో కూడా 82 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన నేరాభి యోగాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడు, డిబేట్లో మాట్లాడు. 74% డిఎంకే ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు, 62% సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు, 56% ఆప్ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు, 52% కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు, 39% బీజేపీ ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద 86% క్రిమినల్ కేసులు ఉన్నాయి. 86%. దేశంలోనే క్రిమినల్ కేసులు అత్యధికంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, 86%. వీటికి సమాధానం చెప్పాలా? వీటి గురించి మాట్లాడాలా? ఎవరి ఫ్యాక్షనిస్టులు, ఎవరు క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, ఎవరి మీద ఉన్నాయి? ఇది మనం చెప్పే లెక్కలు కాదు. ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్, మార్చి 18వ తేదీ 2025లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా. ఏం రాస్తాడు ఈ యలమండల సాంబ, రౌడీ షెట్టర్ రాజారెడ్డి శత జయంత సిగ్గుసేటు జగన్ అని చెప్పేసి తమిళేసేసి పిచ్చిగా రాస్తాడు ఈ పిచ్చ యలమండల సాంబ. సిగ్గు శరమండల, వీళ్ళంతా కూడా జర్నలిస్టుల ముసుగులో పచ్చ పైత్యాన్ని తలకెక్కించుకొని పొగరుగా మాట్లాడుతున్నామంటే పనికి మానే బ్యాచ్. ఇవన్నీ కూడా కొంచెం సరే సిగ్గుండాల.